వెల్కమ్ టు రివ్యూ రాజా. మై నేమ్ ఈజ్ శంకర్. మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఎన్నో రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్న నాన్నకు ప్రేమతో మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మన ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్తో కలిసి చేసిన ఎమోషనల్ ప్రయోగం నాన్నకు ప్రేమతో అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త లుక్లో కనిపించిన ఎన్టీఆర్ కథ కథనాలు ఎంపిక విషయంలో కూడా అదే కొత్తదనం చూపించడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ పోటీ ఉన్న సంక్రాంతి బరిలో ఎంతో నమ్మకంగా తన సినిమాకు రిలీజ్ చేసిన జూనియర్ నాన్నకు ప్రేమతో అంటూ సక్సెస్ అయ్యాడా, వన్ నేనొక్కడనే లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుకుమార్ దర్శకుడిగా సక్సెస్ సాధించాడా లేదా అనేది మన కథనంలోకి వెళ్ళినట్లయితే, ఇందులో హీరో పేరు అభిరామ్. లండన్లో ఒక కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్లోనే తన ఎమోషన్ని దాచుకోకుండా బయట పెట్టే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంలో తన లాంటి ఎంతో మంది నిరుద్యోగులతో కలిసి కేఎంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రహ్మణ్యం అనే రాజేంద్ర ప్రసాద్కు సీరియస్గా ఉందని తెలియడంతో ఇంటికి వస్తాడు. తన అన్న రాజీవ్ కనకాల ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్ ఆఖరి క్షణాల్లో ఆయన ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్రప్రసాద్ సుబ్రహ్మణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటల్య అంటే జగపతి బాబు పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు. ఈ ఆపరేషన్లో తనకు సాయం చేయడం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తి దెబ్బ కొట్టడానికి అన్నిటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించడం అని దివ్యాంక రకుల్ ప్రీత్ సింగ్ను ప్రేమలోకి దించుతాడు. ఆ తర్వాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ పై ఎత్తులు, అభిరామ్ను ఎదుర్కోవడానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరికి కృష్ణమూర్తిపై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడన్నదే మిగతా కథ. ఇందులో ఎన్టీఆర్ ప్రవర్తించే తీరును బట్టి అతను బ్యాక్ సైడ్ నుంచి నడిపించిన సుకుమార్ డైరెక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. అతను మైండ్ సెట్ వార్ చేసే విధంగా కనబడుతుంది. ఒక్కొక్క సీన్ ఎలా తెరకెక్కించారంటే అతని మైండ్ సెట్కి సంబంధించింది. అతని మైండ్ సెట్ని చాలా మెచ్చుకోవాలి. సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా తీశాడు. ఇందులో నటీనటుల గురించి మాట్లాడాలంటే సినిమా అంతా వన్ మ్యాన్ షోగా నడిపించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచాడని చెప్పుకోవచ్చు. రిలీజ్కు ముందు నుంచి చూపుతున్నట్టుగా చివరి 45 నిమిషాలు అద్భుతమైన నటనతో ఆడియన్స్తో కంటతడి పెట్టించాడు. సుకుమార్ చాలా ఈ సీన్ మాత్రం చాలా అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పుకోవచ్చు. లుక్ విషయంలో కూడా ఎన్టీఆర్కు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మాస్ లుక్లోనే కనిపించిన జూనియర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించాడు. రకుల్ ప్రీతి మరోసారి తన గ్లామర్తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాని తల్లిని కలుసుకునే సన్నివేశంలో తన నటనతో మెప్పించింది. విలన్గా జగపతి బాబు మరోసారి బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్నాడు. స్టైలిష్ లుక్లో మైండ్ గేమ్ ఆడే బిజినెస్ మ్యాన్గా ఆకట్టుకున్నాడు జగపతి బాబు. తెరపై కనిపించేది తక్కువ సేపే అయినా రాజేంద్ర ప్రసాద్ తన మార్క్ చూపించాడు. ఇతర పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, ఆశీష్ విద్యార్థి, మధుబాల లాంటి వారు తమ పాత్రకు న్యాయం చేశారని చెప్పవచ్చు. సాంకేతిక నిపుణుల విషయంలో చెప్పుకోవాలంటే నాన్న ప్రేమతో సినిమాతో సుకుమార్ మరోసారి తన మార్క్ కొనసాగించాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్కు భిన్నంగా కొత్త తరహా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా పాతదైన కథను కొత్తగా తీశాడు. ముఖ్యంగా హీరో విలన్ పాత్రను చిత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. తన గత సినిమాల మాదిరిగా కథలో సైన్స్ పాఠాలు చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాకు మెయిన్ అసెట్ విజయశ్రీ చక్రవర్తి సినిమాటోగ్రఫీ, లండన్, స్పెయిన్ అందాలను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రీ క్లైమాక్స్లో వచ్చే స్టేజ్తో పాటు పాటలు కూడా చాలా రిచ్గా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కి ముందే ఆడియో హిట్ అనిపించుకున్న దేవి నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే నాన్నకు ప్రేమతో పాట థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆడియన్స్ ఆ మూడ్లోనే కట్టిపడేస్తుంది. ఎడిటింగ్, కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇందులో క్లైమాక్స్ వచ్చే సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, త్వరలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎన్టీఆర్ నటన, మ్యూజిక్, సుకుమార్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్ అంటే ఏమి సరిగా లేవు, కానీ కాకపోతే లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అనేది ఎన్టీఆర్ చెప్పిన విధంగా అంతగా ఏం లేదు. కమర్షియల్ ఎలిమెంట్ లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంతగా అనిపించలేదు. సినిమా లెంత్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లే నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. కొత్త కథనాలను కోరుకునే వారికి మాత్రం అలరిస్తుంది.